వివాహేతర సంబంధం ఒక నిండు సంసారంలో చిచ్చు పెట్టడమే కాకుండా కట్టుకున్న భర్తనే కడతీర్చే స్థాయికి దిగజార్చింది. పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలం విశ్వనాథపురం గ్రామంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతుంది. గ్రామానికి చెందిన కిర్ల కుమార్ భార్య ఈశ్వరమ్మకు అదే గ్రామానికి చెందిన సారికా తవుడుతో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ నేపథ్యంలో భర్తను అడ్డు తొలగించుకోవాలని ఈశ్వరమ్మ పథకం రచించింది. 2 రోజుల క్రితం ఉదయం 6 గంటల సమయంలో మొక్కజొన్న చేనుకు మందు కొడదాం రా అని భర్తను పొలానికి తీసుకెళ్లింది. అక్కడ మందుగానే పొంచి ఉన్న ప్రియుడు సారికా తవుడు ఆమె తమ్ముడు ఇష్టం పాపారావులతో కలిసి భర్తపై దాడికి తెగపడింది. వారు కొడవలితో కిర్ల కుమార్ పీక కోసేందుకు ప్రయత్నించగా ఆయన త్రుటిలో తప్పించుకున్నారు. తీవ్ర గాయాలైన కుమార్ బంధువుల సహాయంతో తప్పించుకుని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కిర్ల కుమార్ అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకున్న ఈశ్వరమ్మ గతంలోనే 2 సార్లు పెద్ద మనుషుల సమక్షంలో పంచాయతీలు జరిగినప్పటికీ మారలేదు. పైగా బెదిరింపులకు గురిచేసి భర్త పేరు మీద ఉన్న భూమిని తన పేరు మీదకు రాయించుకుంది. వీరికి 19 ఏళ్ల కుమారుడు, 14 ఏళ్ల కుమార్తె ఉన్నారు. తల్లి చేసిన ఈ ఘాతకంతో పిల్లల భవిష్యత్తు అంధకారంలో పడిందని బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం కిర్ల కుమార్ సాలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కిర్ల కుమార్ అని అతనిది పాచిపెంట మండలం విశ్వనాథపురం గ్రామం. తనకి రాంబదాపురం మండలం అరిగితోట గ్రామానికి చెందిన ఈశ్వరమ్మ ఆవిడతో నేటికి సుమారు 20 సంవత్సరాల క్రితం పెండ్లైంది. పెండ్లైన తర్వాత వీరిద్దరికి కూడా వీరు వైవాహిక జీవితంలో 2 పిల్లలు ఉన్నారు. ఈశ్వరమ్మ గారికి వరుసకి అన్నవరస అవుతారు. ఆయన పేరు తవుడు నాయుడు. ఆ తవుడు నాయుడుతో వివాహేతర సంబంధం పెట్టుకొని అది మొన్నటి దినం అంటే 3వ తారీఖున వాళ్ళిద్దరూ ఇంట్లో దొరకడం, సబ్సిక్వెంట్గా వాళ్ళిద్దరి మధ్య గొడవలు జరగడం. ఇంతేకాకుండా ఈ 4 సంవత్సరాల్లో కూడా గతంలో ఊరి పెద్దల మధ్య కూడా పంచాయతీలు జరిగాయి. అందరు పంచాయతీల్లో కూడా వీళ్ళకి రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఇది కరెక్ట్ కాదు, పిల్లలు ఉన్నారని బ్రతిమాలడం జరిగింది. కానీ వారి యొక్క ప్రవర్తన మార్పు రాకపోవడమే కాకుండా ప్రతిసారి అడ్డు తొలుగుతున్నటువంటి ఈ ఫిర్యాది మరియు భర్త అయినటువంటి ఈ కుమార్ని అడ్డు తొలగించుకోవాలనే ఉద్దేశంతో, ఈ కుమార్ని ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలనే ఉద్దేశంతో మొన్న 5వ తారీఖు ఉదయం ఆ పంట పొలాల్లో తువాలతో నన్ను చుట్టడమే కాకుండా వాళ్ళు పెట్టుకుని వెళ్ళేటువంటి గొడవలతో కూడా ఆయన్ని పీకనరికి చంపాలనే ఉద్దేశంతో, చంపి తన అడ్డు తొలగించిన ఉద్దేశంతో వాళ్ళ పథకరచన చేశారు.